రుణమాఫీ కానోళ్ళకి ఇంకో కొంతమందికి రుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు షెడ్డో పడ్డో ఏడాదికి 12,000. ఇక ఇందిరమ్మ ఇండ్ల కథ ఏంది, ఇక వాళ్లకు మరి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు ఇక అరొక్క దానికి ఎవరైతే 6 గ్యారెంటీల కథ అని ఏదైతే పెట్టిర్రో అప్పుడు ఎలక్షన్ల ముందర హామీలు, ఇక దానికి మాత్రము కేటాయింపులు అదుర్స్ అని చెప్పుకొస్తుర్రు. వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎంత పెట్టింది ఖర్చు ఇక్కడ ఉన్నాయిగా అన్ని రాసి పెట్టిర్రు. వ్యవసాయ రంగానికి బాగానే పెద్దపీట వేసిరట. మరి ఎందుకంటే షెడ్డో పడ్డో ఇత్తనాలని, ఎరువులని, వ్యవసాయ పనిముట్లు అని ఇక మరి షెడ్డో పడ్డో వాటికి కూడా రైతన్న మేలు కోరుకొని మొత్తానికి వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీగా పెద్ద ఎత్తునే నిధులు ప్రకటించిరట. పంచాయతీరాజ్ శాఖకు సింహభాగం, నీటిపారుదలకు నిధులు పారుదల. అంటే మంచిగా మన అలుగు దునికినట్టే దునుకుతున్నాయట పశలు వీటికి. ఎందుకంటే మరి పంచాయతీరాజ్ శాఖ అంటే గ్రామీణ అభివృద్ధి, ఊర్లు బాగుపడాలి కదా. ఎందుకటికి మరి గ్రామ పంచాయతీలలో నీ దండం పెడితే బిల్లులు రాక ఇప్పటికీ షరో 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 అన్నవో రామచంద్ర అని పాపం వాళ్ళు సీతమ్మ శర ఎర్రబోస్తారు. ఇప్పటికీ అప్పులు తీరలే. ఇంకా అప్పుల కుంపటి మాత్రం నెత్తులు ఎత్తుకొని పెళ్ళాల మీద పుస్తలమ్మి కూడా మరి ఊర్ల కోసం బాగు పెట్టిరు. ఇక మరి అలా బతికెట్టయిద్దో భాగ్యం పెట్టయిద్దో ఆ బిల్లుల సంగతి ఏందో. మొత్తానికి పంచాయతీరాజ్ శాఖకు సింహభాగము, నీటిపారుదలకు నిధుల పారుదల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం. ఫ్యూచర్ సిటీ హైదరాబాదు అభివృద్ధి పైన దృష్టి. ఇక మరి షెడ్డో పడ్డో ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చి హైదరాబాదును మొత్తం రూపురేఖలు మార్చి ఇక మరి కొంతమందికి ఇక మరి జీవనోపాధి కూడా కల్పించాలని కూడా మరి ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఏదో తీసుకొస్తున్నారు. ఇంకా ఇంకేదో ఇక రకరకాలుగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని అదని ఇదని బాగానే మూత మోగిస్తున్నారు. పర్యాటకానికి ప్రాధాన్యము, పరిశ్రమలకు పెద్దపీట. అదే ఇక జీవనోపాధి కోసము పరిశ్రమలకు పెద్దపీట, పర్యాటకానికి చూడ సకదనంగా రామ సకదనంగా ఇక ఉంటుంది కదా కథ. ఇక దానికి కూడా పైసలు ఖర్చు పెట్టి దాని రూపురేఖలు మార్చాలి. మొత్తం మీద 6 గ్యారెంటీలకు ఎంత పెట్టిరయ్యా బడ్జెట్ అంటే 56,084 కోట్లు ప్రకటించారు. 6 గ్యారెంటీలకే ఈ కథ. ఇక నా అకౌంట్ల పైసలు వాళ్ళలేదు ఇలా దాచిపెట్టుకురు. అంటే ఇక మరి ఎలక్షన్ల ముందర హామీల కథ కదా ఇదంతా పెద్ద కథ. ఇక మరి ఏ పార్టీ అయినా ఎలక్షన్ల ముందర మేము ఇది ఇస్తాం, మేము అది ఇస్తాం అని ఇక డప్పు కొట్టి చెప్తారు. ఇక ఇది తెలంగాణలో కాదు, రాజ్యం వెలుపున దేశం వెలుపున ఉన్నది కథ. అన్ని రాష్ట్రాలలో గిదే భాగవతం, గిదే కథ. మొత్తానికి పోయిన 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య జనాలను సోమరిపోతుల చేసిండు. మరి ఆయన ఇచ్చినాక ఈయన ఇవ్వకపోతే ఊకుంటారా జనాలు? ఏమయ్యో కేసీరావయ్య బాగానే ఇచ్చుడు, మేము మత పెట్టుకున్నాం, సెక్యూరిటీ పెట్టుకున్నాం, కానీ నువ్వేందా ఇస్తలేవు అంటే ఈ రకంగా జనాలు తయారైపోయిరు ఊరూరా. తాత్కాలిక అవసరాల కోసము ఇస్తున్నావా తెస్తున్నావా అన్న ముచ్చటే ఉంది. మేము లొట్టలు వేసుకుంటాం అన్న ముచ్చటే ఉంది. కానీ మరి ఇది ముందు భవిష్యత్ తరాలకు మునుముందు ఎట్లా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన ఊరును, మన మండలాన్ని, మన జిల్లాను ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, ఒక విద్యాపరంగా, ఒక వైద్యం పరంగా ఎట్లా మనము ఖర్చులు పెట్టి దానికి మనం ఇది చేసుకుందాము. పెద్ద దవాఖానలాగా చేసుకుంటే షెడ్డో పడ్డో విద్యకు, వైద్యానికి పెడితే పేదలకు ఉచితంగా అందించినా అదొక భాగ్యం. ఎందుకంటే రిక్షా దొక్కేటువంటి కొడుకు కూడా మరి ఆ బళ్ళల్లో చదువుకొని ప్రయోజకుడు అవుతాడు. దవాఖానలల్లో పశ్యపరకలేని పేదలు, నిరుపేదలు కూడా దవాఖాన పోయి చూపించుకొని షెడ్డో పడ్డో ఆరోగ్యంగా ఉంటారు అనేది ఇప్పుడు నేను చెప్పుకొస్తుంది. ఎందుకంటే జనాలు అలవాటు అయిపోయారు కాబట్టి, ఉచిత హామీలకు అలవాటు అయిపోయారు కాబట్టి ఆయన కేసీరావయ్య 10 ఏళ్ళు ఇక మరి అదని ఇదని ఇక రైతు భరోసా, రైతు బంధు పేరు మీదనైతే నీ దండం పెట్టి అడ్డి మారు గుడ్డి దెబ్బ. ఆ పశలు ఎక్కడెక్కడ పెద్ద కాంట్రాక్టర్లకు పోయినాయి. ఆ పశలు పెద్ద భూస్వాములకు 100,000 ఎకరాల ఉన్నోళ్లకు రైతు బంధు పోయింది.
పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళ అర్రలల్లా తొర్రలల్లా కుక్కి కుక్కి పెట్టినా కానీ పట్టని పశలు ఉన్నోళ్ళకు కూడా రైతు బంధు పోయింది. వెంచర్ల కాంచి పోయినాయి. రోడ్డుకు కూడా రైతు బంధు తీసుకున్నారు. ఇసోటి కథలు నడిచినాయి. ఉచితాలకు జనాలు కూడా అలవాటు అయిపోయిర్రు. మరి ఇప్పుడు ఈయన ఇక మరి రేవంత్ వయం కూడా మరి ఎలక్షన్ల ముందర 6 గ్యారెంటీల కథ పెట్టిండు కాబట్టి ఇకపోతే ఊకుంటారా జనాలు? ఓహో నీ దండం పెడితే ఇక మొత్తం మధ్యలో పోతే సరే 6 గ్యారెంటీలకు 56,084 కోట్లు, మొత్తం 3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి, శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. ఇగో గిది కథ మొత్తానికి. ఈ రకంగా ఒక్కసారి పిల్లగా ఇటు కెమెరా తిప్పశా మొత్తం బడ్జెట్ ఇది 25-26 వార్షిక బడ్జెట్. 25-26 వార్షిక బడ్జెట్ ఎంతనయ్యా అంటే 3,04,965 కోట్లు. మరి దేనికి ఎంత ఏంది ఏం కథ తాత అంటే వ్యవసాయ రంగానికి 24,439, పశు సంవర్ధ శాఖకు 1,674, పౌర సరఫరాల గిదాని గురించి చెప్పుకోవాలి. పశు సంవర్ధక శాఖ జర్ర పెద్ద మనుషులకు మాత్రము నేను నుంచి మీ నర్సయ్య తాత ఒక్కటి మాత్రం పబ్బతి బయట చెప్తున్నాడు. పశు సంవర్ధక శాఖ ఇప్పటికీ కొన్ని అక్కడక్కడ సీజనల్గా వచ్చే రోగాలకు సూదులు వేస్తలేరట డాక్టర్లు. మందులు కూడా డివర్మింగ్ చేసే మందులు, నట్టల మందులు కూడా మరి అందిపొందని వ్యవహారమే నడుస్తుంది అనేది జర్ర అక్కడక్కడ కూత వినపడుతుంది. కాబట్టి షెడ్డో పడ్డో మరి ఇక దీని మీద కొద్దిగా అంత సోయి పెట్టాలనేది కూడా ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నది. పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు 900 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు. బాగానే మలిపిరిటు ఊర్ల పాయింట్. మరి లేకపోతే జనాలు తిరగబడతారు, మరలబడతారు. మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు, షెడ్యూల్ కులాల సంక్షేమం 40,234 కోట్లు. వాయ్యో మొత్తం గంట ఇటే తిప్పిరుగా షెడ్యూల్ కులాలకు. ఓ దేవుడు. షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు, వెనుకబడిన తరగతులకు 11,400 కోట్లు, చేనేత రంగానికి 371 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు, పరిశ్రమ శాఖకు 3,527 కోట్లు, ఐటీ శాఖకు 774, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 17,677 కోట్లు, నీటిపారుదలకు 23,373 కోట్లు. అమ్మ నీళ్ళు వస్తలేవో, పంటలు ఎండిపోతున్నాయో, అది అట్లయితుందో ఇది ఇట్లయితుందో, సంసారం అంతా తెరలవుతుందో అని నిన్నయాల గట్టిన ఎవరైనా పుసుకున్న నా సొని పరిగడపోలే. అంటే ఇక దీన్ని బీఆర్ఎస్ కోల్యాగలు ఆసరాగా చేసుకొని ఇదే అదునుగా భావించి ఇక కోల్యాగలు ఊర్ల పొంట తిరిగి పోటువలు ఈడియలు కొట్టుకొని వచ్చే ఆ రైతుల గోస చూడు, ఇంకో ఈ రైతుల బాధ చూడు. మరి ఇవన్నీ వాళ్ళు చేసిన ఉద్ధారకమే కదా అనేది కూడా మరి కొంతమంది ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. 10 ఏళ్ల రాజ్యంలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తిగా చెయ్యరాయే. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగరు, డిండి, ఎస్ఎల్బిసి, కాళేశ్వరము ఏది కూడా వాళ్ళు ఉద్ధారకం చేయరా. ఇది పక్కేసి పండబెట్టిది. మరి ఏమైందిగా దానికి తొర్రలు బొర్రలు. మేడిగడ్డని మందలిస్తే నన్ను ముట్టుకోకయ్యో అని మేడిగడ్డ అంటుండే. దాని తొర్ర మొత్తం వీళ్ళు వీడియో తీసి కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా అసెంబ్లీనే సినిమా చూపించే. ఎస్ఎల్బిసి ఎప్పుడో రాజశేఖర అయ్య ఉన్నప్పుడు ప్రారంభమైన ఎస్ఎల్బిసి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి అక్కడ
గంచెడు మని తీయరైతుంది ఏం చేయకపోతుంది. ఏందంటే చిప్ప ఎరువులనే ఉంది. 10 ఏళ్ళల్లో దాన్ని ఏమైనా చేసిర్రా? అంటుకుర్రా ముంటుకుర్రా? పక్కేసి పండబెట్టిర్రు గట్ల. అందుకనే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కానీ, షెడ్డ కానీ, పడ్డ కానీ, సీతారామ ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అన్నిటికీ షెడ్డో పడ్డో అక్కడక్కడ మేడిగడ్డకు తొరలు పడగా గసవంటి పొక్కలో బొరియలో షెడ్డో పడ్డో కూడుపుకుంటా ప్రాజెక్టులు కట్టుకుంటా మళ్ళీ రైతులకు నింపి నీళ్ళు ఇచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేద్దామని కలలు కంటున్నట్టురు. అందుకనే మొత్తానికైతే ఎన్ని ప్రకటించరు? నీటిపారుదలకు 23,373 కోట్లు. ఏ అయితే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో ఇక వాటికి మరమ్మతులు చేపట్టి షెడ్డో పడ్డో మళ్ళా నీళ్లు నింపి రైతన్నలకు ఆసరగా నిలుద్దామని ఈ రకంగా కంకణం కట్టుకుర్రాట. ఓం 10,188, దేవాదాయ 190 కోట్లు, అడవుల పర్యావరణ 1,023, అడవుల పర్యావరణ కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? ఓ మనిషి పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమవుదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? జర్రంత కనికరించి ఇక మరి అడవుల పర్యావరణానికి మొత్తానికి 1,023 కోట్లు. ముఖ్యంగా అడవుల కాపాడురి. అడవులు ఎంత చల్లగా, ఎంత పచ్చగా, ఎంత ఆరోగ్యంగా ఉంటాయో జనాలు కూడా అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికే పట్నం హైదరాబాదులో దుమ్ము దూరి మొత్తం మూత మోగుతుంది. ఇక రాబోయే రోజుల్లో కర్రెగలుతుంది అది పొగ. ఆ కర్రెటి బొగ్గు ఇప్పటికే ముక్కులల్లా ఇక ఇంత తడుతుంది ముక్కులల్లా. పట్నంలో ఎక్కడనైనా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడితే చాలు, ఒక 2 కిలోమీటర్లు చాలు నీ దండం పెడితే ఇంటి వేవరకన్నా ఇగో ఇంత వేరుకుంటుంది ముక్కుల. మొత్తం వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది. ఇక మరి ఇంకా రేపు మరి ఇంకెట్లయితుందో ఏం కథో కానీ మొత్తానికి ఊపిరితిత్తులలో చేరుకొని రకరకాల బీమార్లు వస్తట్టే ఉన్నాయి. మరి ఎట్లా అరికడతారో ఈ కాలుష్యాన్ని, ఏం చేస్తారో? అడవులను మాత్రం కాపాడుకోవాలి. అడవులు లేకపోతే ఇక వ్యవసాయం కూడా రేపు మరి ఇక పంటలు పండుగ. ఎందుకంటే వానలు కురవక, అడవులే కదా, చెట్లే కదా కారణము వానలు కురుస్తందుకు. ఇక మరి ఎట్లా చేస్తారో ఏం కథ. క్రీడాశాఖ 465 కోట్లు, పర్యాటక 775 కోట్లు, రోడ్లు భవనాలు 5,907 కోట్లు. ఇక మొత్తానికి తెలంగాణ వార్షిక బడ్జెటు ఈ రకంగా ఇక గిట్లా. ఇక ఇందనే 6 గ్యారెంటీలకు ఎంత అయ్యా అంటే 56,084 కోట్లు 6 గ్యారెంటీలకు. ఎందుకంటే మరి ఎలక్షన్ల ముందర 6 గ్యారెంటీలు చెప్పిరి కేసీరావయ్య అలవాటు చేసి. ఇక వీళ్ళు మరి ఇప్పుడు షెడ్డో పడ్డో మనము భవిష్యత్తు గురించి ఆలోచన చేసి కొన్ని కార్యక్రమాలు చేసుకుందాము, ఎందుకు ఈ పశువులంటే ఊకుంటారా? అమ్మో ఎంత ముద్దుకున్నావేమయ్యో కేసీరావయ్య మాకు ఎంత రామసక్కదరంగా ఇచ్చిండు ఆనాడు, నువ్వు ఇవ్వకపోతే ఎట్టనయ్యా అని ఈ రకంగా తీగరాగాలు ఇప్పుడు జనాలే తీస్తారు. ఉచితాలకు అలవాటు పడ్డరు, సోమరిపోతులు అవుతుర్రు, తాగుతుర్రు, తింటుర్రు, పంతుర్రు. నిన్న గొర్రెమండి పోతే నీ దండం పెడితే కూడా గొర్రెమండి పోతే అందులో తెలంగాణ గొర్రె ఊపడతలేదులా. తెలంగాణ గొర్రె పొడేలు, మేకపోతు, మేక, కోదుమ, మరక జాడకే లేవు. నా మాట అబద్ధం అంటే మీరు కూడా మేకల మైండో గొర్రెల మైండో ముందుగా ఆడికి పోయి చూడుర్రి. అక్కడికి వెళ్ళి మాత్రము రాజస్థాను, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అక్కడికి వెళ్ళే వస్తున్నాయి ఇక్కడ జీవాలు. అంటే మరి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కి వెళ్ళి వస్తున్నాయి అంటే తాత ఎట్లా మరి అక్కడ లేరా తింటోళ్ళు? అంటే అక్కడ ఈ ముక్కలు ఎక్కువ కొరకరాట, ఏమైనా ఆకులు అలవులు తింటారట, అక్కడ శాకాహారం అట. ఇక మన కోడిలాగలు తెలంగాణ కోడిలాగలకు 3 బజార్ల కాడ ముచ్చట్లు. ఇక చెట్టు ముసల్దానా పింఛన్ వచ్చిన అదే నీకు
500 రైతు భరోసా పడ్డదా అందులోకెళ్ళి 3000 నాకు కటింపు చేయి. ఓ గిసమంటి కథలు పడుకుంటా పోరగాళ్ళు బొట్టగాళ్ళు చెడ్డ పడ్డ మాత్రం చదువు లేదు శాస్త్రం లేదు. ఏమాయరా ఏడున్నావురా ఇవాళ ఏం కోద్దాం ఇవాళ ఏం తిందాం ఇగో గిదే ఏపా ఇంత మటన్ తెచ్చుకుందాము అగో మొత్తం సుక్కకు ముక్కకు అలవాటు అయిపోయారు. కాబట్టి బయటి రాష్ట్రాలకు వెళ్ళి ఇవాళ మనవి సరిపోతలేవు. మనవి తెలంగాణలో ఏదైతే గొర్జీవాలు మేకలు చెడ్డపాట వినియో అవి ఎక్కడికక్కడనే అక్కడక్కడనే పోతున్నాయి. ఏ జిల్లాలో ఆ జిల్లాలకే సరిపోతున్నాయి. మరి పట్నం హైదరాబాద్కు అగో అక్కడికి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇగో గిసవంటి కథలు నడుస్తున్నాయి. గిట్లా మరి మాంసానికి గిట్లా అలవాటు అయిపోయారు జనాలు. సుక్కకు ముక్కకు బాగా అలవాటు అయిపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఏమి నడుస్తుందయ్యా అంటే సుక్క ముక్క కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చునులా మనము. అది కథ. అందుకనే ఇక ఈ ముచ్చట ఇప్పుడు మనం ముంగడేసుకోవాల్సి వచ్చింది. గట్ట ఉచితాలకైతే మొత్తానికి జనాలు అలవాటు అయిపోయారు. ఏమి ఇస్తారు మాకు, ఏం చేస్తారు మాకు? ఓ అమ్మ ఓటై తల్లి.